పితృదేవో భవ అన్న సూచి మరిశాను పితృదేవో భవ అన్న మాట విడిశాను నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా నాన్న అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవన్నీ లాలి జోలాలి నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని నీ నెత్తిట ముద్దైన అందమైన దేహమని బిడ్డ బ్రతుకు దీపానికి తల్లి పాల సమురని తెలియనైతే తల్లి ఎరుగనైతే నమ్మా కడుపు తీపినే హేళన చేసిన జులాయిని కన్న పేగు ముడిని తెంపి వేసిన కసాయిని మరసిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న నాన్న నీ గుండెపైన నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేళ్ళతో లోకాన్నే చూసానని నాన్నను పూజిస్తే ఆది దేవుణ్ణి కది హందునని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతే తండ్రి ఎరుగనైతే నాన్న నాన్నంటే నడిసే దేవాలయమని మరచితిని ఆత్మజ్యోతి చేతుల హాపి వేసుకుంటిని మరసిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న కన్నాని ఇచ్చిన కన్నయ్యే జిచ్చాడు క్షమించే హృదయం మా ఆయువు కోసమే నీవు
వస్తాడు నారాజు రానే వస్తాడు వేళలో కెరటాలపై వస్తాడు నారాజు రానే వస్తాడు నారాజు. తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదము. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. సరసస్వర సురచరి గమనము సామవేద సారమిది. సరసస్వర సురచరి గమనము సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ విరించినై విరసించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. వేనియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగతులే వినేల గగనపు వేదిక పైన. ప్రార్థిసవేనియ పైన దినకరమయోగ తంత్రుల పైన జాగృత విహంగతులే వినేల గగనపు వేదిక పైన. పల్లికిన్న కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాదా విశ్వకావ్యములకిది భాష్యముగా విరించినై విరసించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. ప్రతి శిశుగళ్ళమున్న పల్లికిన జీవన నాద తరంగం సేతన్న పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం. జనించు ప్రతి శిశుగళ్ళమున్న పల్లికిన జీవన నాద తరంగం సేతన్న పొందిన స్పందన ధ్వనించు హృదయ
ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం పల్లవిగా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవిగా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో నీవేనాడు మళ్ళీ సాగు రాతిని నేను ఈనాడు పల్లగాలిని నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవేనాడు మళ్ళీ సాగు రాతిని నేను ఈనాడు పల్లగాలిని చెప్పాలని ఉంది గుండి విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా నీ ప్రేమకు కళ్ళసాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నీ విన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ఆ ఎరికల
వచ్చి ఏ విధంగా పాడతాయంటే ఎలా పాడుచున్నారు? రావయ్య రావయ్య రాఘవల తమ్ముడా రావయ్య రావయ్య రాఘవల తమ్ముడా రావయ్య రాఘవల తమ్ముడా రావయ్య 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 రాఘవల తమ్ముడా లక్ష్మణ లక్ష్మణ సోదర ఏదిర లక్ష్మణ సోదర మీ వదిన ఏదిర లక్ష్మణ సోదర మీ ఏదిర లక్ష్మణ సోదర మీ వదిన చిన్న పోయన్న నైవోజ చిన్న పోయింది చిన్న పోయన్న నైవోజ చిన్న ఈ విధముగా ఆ యొక్క రామలక్ష్మణులు ఆ మహాతల్లి సీతాదేవి కోసం అరణ్యమతున్నారు. ఆ మహాతల్లి సీతాదేవిని ఆ యొక్క రావణ బ్రహ్మ తీసుకువెళ్ళి ఆ యొక్క బంధించాడు. ఆ యొక్క రావణుడు తమ్ముడు విభీషణుడు చూసి ఆ యొక్క రావణ బ్రహ్మ తెమ్మటాడంటే ఒరే పాపమురా పాపమురా మాయ రావణ ఒరే పాపమురా పాపమురా మాయ రావణ బ్రహ్మ దోణాలంకలుండతో వచ్చేడమ్మా కైలాసవాసుడొచ్చినాడా నాదుడొచ్చేడమ్మా కైలాస నాదుడే వచ్చినాడమ్మా నాదుడొచ్చేడమ్మా నాదుడొచ్చేడమ్మా కైలాసవాసుడొచ్చినాడా నాదుడొచ్చేడమ్మా కైలాస నాదుడే వచ్చినాడమ్మా నాదుడొచ్చేడమ్మా చక్కగా కాల్చలు కడుక్కున్నా ఇంట్లోకి వెళ్ళిపోయాను తలుపులో నేస్తాను మొత్తం ఇప్పిస్తాను ఏంటి పిచ్చి అయిపోయినవరా ప్యాంట్ షర్ట్ తీసి లుంగి కట్టుకుని బయటకు వచ్చాను లుంగి వేసుకున్నా బయటకు వచ్చాను మా అత్త నాకు ఇష్టమని నువ్వు జీలు తయారు చేసింది అమ్మాయి తయారు చేసింది అమ్మాయి నువ్వు జీలు తయారు చేసింది అవును నా దగ్గరికి వచ్చి అంటుంది వచ్చి ఓ అల్లుడా నీకు ఇష్టమని నేను నువ్వు జీలు తయారు చేశాను అవును 2 తీసుకుని అన్నది నాకైతే ఇష్టమే కానీ కొద్దిగా కష్టంగా ఉంది ఏరా మన అప్పన్న 1/4 మంది ఇచ్చాడు ఆయన అసలుకే మంచోడు కాదురా అందరికి సెలగొట్టేది మరి మంది తాగితే మరి పట్టు ఇరిపోదు కదా అవును రోయ్ స్వీట్ తింటే పట్టు ఇరిపోదు కదా మా అత్త సెల్ల బొంకాను ఏం బొంకు అత్త ఈ రోజు మీ ఊళ్ళో పండుగ అవుతుంది మధ్య మధ్య పాకులు ఏర్పాటు చేస్తావు ఈ రోజు రేపు వస్తుందా రాదు కదా నేను అలా ఈదులోకి వెళ్ళి వస్తున్నావు కానీ ఈదులోకి వెళ్ళిపోయాను రాత్రి 1 గంట అయింది పాకులు మొత్తం విడిచిపెట్టారు మా అత్త ఇంటికి వెళ్ళిపోతాను మా అత్త పెద్ద డాబా కానీ ముందు పెద్ద పాక ఉంది చాలా ఉంది ఈ పాకలు వెళ్ళి మీ అత్త ఇంట్లోకి వెళ్ళాలా అమ్మాయి ఇలా పాకలు అడిగి పెట్టావు కరెంట్ అయిపోయా లెక్క ఓహో గొప్ప లెగ్గు మరి ఏడ్చేస్తాం కరెంట్ అయిపోయింది వెళ్ళి తడుకొని వెళ్ళిపోతాం అనుకొని సాల్లో దూరిపోయింది ఈ సాల్లను నువ్వు జీలు దంచిన రోలు అత్త కడక్కటి విడిచిపెట్టిందాడ అయ్యో మంచి స్మెల్ వస్తుంది అమ్మాయి మా అత్త నాకు నువ్వులు జీలు ఉంచిందా ఉంచలేదు దీని టేస్ట్ ఏంటి తెలిసిపోతా ఆ రోల్ దగ్గరికి వెళ్ళి అందులో ఏని పెట్టి రోట్లను రోల్లో ఏని పెట్టావు ఏని పెట్టి నాయకునండి
ఇదేంటి అసహ్యంగా నాకు అలవాటు అది నీకెందుకు నాకురా ఇలా నాయకునా గొప్ప టేస్ట్ గొప్ప రుచుకుంది ఏని పెడితే నాకేమవుతుంది చెయ్యి పెట్టాను రోట్లో చెయ్యి పెట్టాను నాయకునా ఒరే దరిద్రుడా ఏంటి నాకడము ఇష్టం అది ఎలగప్పడు గొప్ప టేస్ట్ గా ఉంది బాగుంది ఏని పెడితే ఎంత వచ్చింది చెయ్యి పెడితే ఎంత వచ్చింది అది తల ఓర పాపిస్తాడా తలెట్టిరా తల పెట్టానా ఇప్పుడు ఇప్పుడు తల పెట్టానా ఈ బంగాయ రోడ్లో తల పెట్టాను ఈ బంగాయ తల మొత్తం అంటే అయ్యయ్యో ఎందుకంటే మీ అత్తయ్య ముదారు పాకం తీసిందిరా ముదారు పాకమే అందుకే నీ జుట్టు అంటిసింది ఓకే తల కదిపితే రోలు కదిలిపోతే తల రావట్లేదు అయ్యయ్యో పాపం ఎలగరా అయితే రోల్ మోసుకుని నేనే వెళ్తాను రోల్ మోసుకుని ఎక్కడికి వెళ్తావు ఈ రాత్రి అడ్జస్ట్ అయిపోదాం అనుకోని ఈ రోడ్ల బొర్రె అలా ఉండిపోయావు వండిపోయినా అలాగే ఉన్నాడా అమ్మాయి ఉండాలి అలాగే వండిపోయినా ఆ పక్కన మేత ఆవుని కట్టి ఆవుని కట్టిందా పోన్లారు అదే నేను తోడుగా ఉంటుంది ఏ తోడుగా వస్తుంది నా బతుకు తీస్తుంది మరి చెప్తాను ఆ ఆవేడు చేస్తుంది ఈ దోమకాట్లకు వారవలేక తోకతో మరి అందులో ముంచి పోనా బురదలో ముంచి ఇలాగ కొడుతుందమ్మా నా కాలు మీద నాకు చురుకు చురుకు తగులుతుంది ఆవు ఎక్కడం చాలా ప్రమాదం అనుకుంటే చాలా ప్రమాదం అని మెల్లి తడుకుని ఆవునిప్పి వెళ్ళిపోని ఆ ఆవునిప్పానా ఆ ఆవేడు చేసింది కొమ్ముతో నన్ను లుంగిపచ్చి పట్టుకుని వెళ్ళిపోయా సరిపోయిందా ఆడకి అలాగే కావాలి లుంగి పట్టుకుని వెళ్ళిపోతే వెళ్ళిపోయింది లాంటి రాయట్లేదా నీకున్న మాట చెప్తాను ఆలకించు నీ చిన్నప్పటి నుంచి ప్యాంట్ వేసినా లుంగి కట్టినా లాన్ సేపు అలవాట్లేదు ఇప్పుడా చిన్నప్పుడా ఇప్పుడు కాదా ఇప్పుడు మొత్తం ప్యాకింగ్ నీ ప్యాకింగ్ మండిపోను అమ్మాయి ఆ వేళ గడ్డుకప్పుడు వేసుకుంటుంది మరి ఆ వేళ కదా రోల్ వెళ్ళలేవు కదా పోయిన ఉదయం మా మాయ వస్తారు ఆయన కడతాడు అనుకో నేను రోడ్ల పొరటాలు ఏమి లేదు అయితే దోమలు పెద్ద బ్యాంక్ లాగా అయిపోయి మనది అవును మరి దోమలు చీరేస్తాను బ్లడ్ బ్యాంక్ అమ్మాయి మా అత్త ప్రతిరోజు ఉదయం 3 గంటల పాలు తీయడం అలవాటు మీ అత్తకి మీ మామి తీయడా మా మామకి అలవాట్లే ఆడు రాదు రాదు మీ అత్త బాగా ట్రైనింగ్ అయింది దాంట్లో అయితే ఆయన నువ్వు పక్కన మాత్రం ఆడుపువా తీసిది అలవాటు ఉంది చూపించు అక్కడ పెట్టిదనమాట ఎక్కడ 2 కాళ్ళ మధ్యలో పాలు చక్క తీసిది చెప్పు అది అక్కడే పడతారు అక్కడే పడతారు ఎక్కడ పడదేరా పాలు తీయడానికి అయితే ప్రతిరోజు ఉదయం 4 గంటల పాలు తీయడం అలవాటు మా అత్తకి ఆ రోజు 3 గంటలు ఆ రోజు పండగలు అవుతున్నాయి తెప్పలు పట్టుకొని చెంబుతో నీళ్లు పట్టుకొని కొబ్బరి నూనె పట్టుకొని అంటే శరీర రాత్రి జాగ్రత్త నీ పొరకు రాసుకుంది అమ్మాయి పాలు తీయడానికి సార్లోకి వచ్చింది ఆ వెళ్ళి గడ్డి కొప్పుడు వేసుకుంటుంది ఆ ప్లేస్ లో కరెంట్ కూడా లేదు చీకటిగా ఉంది నల్ల దెయ్యంలాగా ఉన్నాడు అమ్మాయి మా అత్త నా దగ్గరికి వచ్చి పెయ్యున్నా సరిపోను దోడ చనిపోయి అయినా పాలు ఇచ్చేస్తుంటది అయితే దోడ లేకపోతే పాలు ఇచ్చే దాని పని చేస్తుంది మాయావలిగేంద్రా దోడ లేకపోతే పాలు ఇచ్చేస్తుంది అవును మీయా ఉంది ఎందుకు ఎంత 10 మందికి పాలు లేవు ఎందుకు అవన్నీ చెప్పాడు అలాంటి వాని అనమని అమ్మాయి మా అత్తన దగ్గరికి వచ్చి ఆవి ఎక్కడే ఉందనుకొని చెంబుతో నీళ్ళు చేతిలో వంపుకొని పొదిమే కొట్టింది ఎప్పుడైతే పొదిమే కొట్టిందో నా గుండె జల్లుమన్నది అత్త నేనే అనాలనుకున్నా కానీ రోడ్ల పొర్రొండిపోయింది అనలేకపోతాం అవురెవరే మరి చేతులు ఎవరా ఇలా తడవలేకపోయావా అక్కడికే సగమలు చచ్చిపోతుంది ఒకటి తడిపెత్తే బాధ మా అత్తగా చేయడానికి కాలు పెట్టారు మనకు మంచిది అమ్మాయి అయితే మా అత్త పొదుము ఎక్కువ పలకోలా ఇలా తడివింది అమ్మ ఏంటి పొదుము ఎప్పుడో పొదుము తడివిందో ఒంటి శరం తగులుతుంది మా అత్త గొక్కుమన్నది మా ఆవుకు
శరాలు ఉండాలి కదా. ఏంటి ఒక్కసారం అయిపోయింది ఇవాళ అమ్మవారి పండుగ అమ్మవారి నేను మొరటోడు మర్చిపోను మరి ఒక అమ్మవారి మాయ చేసిందని కోటొక్క దేవుడు దానం పెడుతుంది. ఏ కోటొక్క దేవుడు దానం పెడుతుంది సరే 4 సరాలు అది చిరవై చెప్తుంది పాలిస్తుంది 5 నిమిషాలు కదా 5 నిమిషాలు కాకపోతే ఒక్క నిమిషం కెవదా ఒక్క నిమిషం కెవదు పడిపోద్దేమే ఈ రావు ఆయన కొట్టినంటే పాలు దానగాడు ఒక కావు లక్షణమే అంతే. అమ్మ చిరవై చేపుతుంది పాలు ఇవ్వట్లేదు. పాలు వస్తే బాధపడాల. మా అత్తకి డౌట్ వచ్చింది ఇదేంటి చిరవై చేపుతుంది కానీ ఒక చిరవ తగులుతుంది ఉండి మా ఆయన పిలుస్తాను అనుకోని మా మామని పిలుస్తాను. అవును నిన్నే అంటే రాయన వస్తాను మా మామ నాకంట తాగుబోతావు అనుకుని వచ్చాడు. మా మామని మా అత్త పొగుడుతుంది. నీ బుర్ర పెడిపోను నీ బుగ్గెత్త నీ పొగసోడా నీ తాగుడుతో నీ నెట్టియా నిన్నెప్పుడు తూర్పుతాను తీసుకెళ్ళిపోతా పొగటం కాదురా తిడుతుంది. మరి తాగినాడు చెట్టపది పొగుడుతారు అది ఒప్పుకున్నాడండి. ఇక ఎక్కడ కూడా అలాగే పొగుడుతాను. అమ్మాయి మా మామ అన్నాడు లేటైం చెప్పా అన్నాడు. మరేట అవ్వలేదు మన అవసరాలు మాయిపోయి ఇంట్లోకి ఛార్జర్ పట్టురావా పట్టుకుని రండి అన్నది. ఇంట్లోకి వెళ్ళాడు ఛార్జర్ పట్టుకుని వచ్చి ఇలా కొట్టాడు. ఎక్కడ చాలు ఆఫీస్ ఎవరున్నారు నేనున్నాను. ఇలా కొట్టాడు ఆవు కాదు మన అల్లుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోన్నాడు. మీ అత్త ఇంట్లోకి వెళ్ళిందా? ఇంట్లోకి వెళ్ళలేదు 15 రోజులు కోమలోకి వెళ్ళిపోయింది. అంతారామమయ ఈ జగమంతారామమయ అంతారా దరిద్రుడా నీ దర్శన భాగ్యం చూస్తుందన్నమాట. అయితే అమ్మాయి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. మా అత్త మొక్క నేను చూడలేదు నా మొక్క మా అత్త చూడలేదు. ఒకవేళ మీ అత్తను చూడాలనుకుని వచ్చింది అనుకో ఆ రోజు ఇంటి పట్టు చేరం మనం ఎటు వెళ్ళిపోతామా నా ఫోటోలో బొమ్మలో ఫోటో చూసుకుని వెళ్ళిపోడు. సరే వాకుడ పూసినాయి వాడంబారాలు మల్లిలమ్మ పోయమ్మ వేజాతి మరి మళ్ళీ సంపంగి మొగ్గలమ్మ నీలైనా పోసి నీలైనా
రాతలున్నాయి ఊళ్ళమ్మ రాతలున్నాయి ఈ మూడు రోజుల తిరిగి జరిగింది ఆ తీటి మీద పాటలు రాతలున్నాయి ఊళ్ళమ్మ రాతలున్నాయి మొగుడే నేనే చేతిలే అమ్మల మాయమ్మ రాజులంటే మొగుడే నేనే చేతులే అమ్మల మాయమ్మ రాజం కొండ మీద రాజులంటే మొగుడే నేనే చేతిలే అమ్మల మాయమ్మ రాజులంటే మొగుడే నేనే చేతులే అమ్మల మాయమ్మ నేనే చేతిలే అమ్మల మాయమ్మ కోరాన్ని దుడ్డు తీసినాడే నేనే చేతులే అమ్మల మాయమ్మ దుంపల కోరాన్ని దుడ్డు తీసినాడే నేనే చేతిలే అమ్మల మాయమ్మ కోరాన్ని దుడ్డు తీసినాడే నేనే చేతులే అమ్మల మాయమ్మ రాజం కొండ మీద రాజులంటే మొగుడే నేనే చేతిలే అమ్మల మాయమ్మ
ఎండుకొండాలు ఏలుటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగటోడా జగాలను గంగముడా కంటానే కరణాన్ని దాచినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా గండాలు బాపమ్మని తప్పదల్లు పట్టేరే లింగన రూపణ జంగమ్మ కోడిన కట్టిన వారికి చుట్టానివే నడబెట్టే దానాలు గుర్తుకు దండాలు మొక్కిన వారికి ఎవలాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరుని పిలిచిన దాన్ని పల్లికేటి దేవుడవే కోరిక కొడుకులనిచ్చే అడిగితే ఆడ బిడ్డలనిచ్చే తిరు పూజలు నందే మా ఇంటి దేవుడవే ఎండుకొండాలు ఏలుటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగటోడా జగాలునగా జగంగముడా కంటానే గ్రహణాన్ని దాచినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నరులకు అందన నీళ్ళలో చిత్రాలులే గొప్పుల గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడువే నిండి నైవేద్యాలు గండి నైవేద్యాలు మనసార నీ ముందు పెట్టే పూలే కైలాసవాసుడ కరుణాల వాసుడు కరుణించని ఏడుకున్నామే త్రిశూల దారుడా త్రిశూల పూజుడా అభిషేక ప్రియుడా అంకులేగా నీవురా ఎండుకొండాలు ఏలుటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగటోడా జగాలునగా జగంగముడా కంటానే గరడాన్ని దాచినోడా కంటి చూపుతో సృష్టిని నడుపుతోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా తులపానే తాను గిరీశ గిరిజేశ మహేశ శంభో ఏ పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళి భూతాదిప ప్రమదనాద గిరీశ శాప నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద హర హర మహాదేవ శంభో శంకర భవ వేద సారా సదా నిర్వికారా భవ వేద సారా సదా నిర్వికారా జగాలల్ల బ్రోవా ప్రభు నీవే కావా జగాలల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాద
సుప్రకాశ మహాపాపనాశ శివాయ నమ శివాయ ఓం 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఏమన్నది? మా పెళ్ళి ఎన్నో రోజులు అయింది, ఎన్నో రోజులు అయిపోయింది, సంతానం లేదు. లేదు. మా ఆవిడ అన్నది ఏమన్నది? ఏమండి ఏమండి ఏమండి? రాజమండ్రి గోదావరి పుష్కరాలు అవుతున్నాయి. ఓహో రాజమండ్రి గోదావరి పుష్కరాలు అవుతున్నాయి. అక్కడ మనం వెళ్తే సంతానం కలుగుతాను అన్నది. అవునరా వెళ్ళాలి కదా. మా ఆవిడని తీసుకొని నేను మా ఆవిడి మా మేనత్త ఇటు ట్రైన్ కి వెళ్ళిపోయినాం మొత్తం ఫ్యామిలీ. అయితే ముగ్గురిమేనే, అవునులే. నేను మా ఆవిడ మా మేనత్త మేనత్త. ఇటు ట్రైన్ కి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయారు. రాజమండ్రిలో దిగిపోయినాం. దిగిన వెంటనే మా మేనత్త అన్నది ఏమన్నది? ఓరి మేనల్డా మేనల్డా నేను కాపర్లో భోజనం చేయలేదు, భోజనం చేయలేదు, చాలా ఆకలిగా ఉంది, ఆకలిగా ఏదో ఉంది. హోటల్కి వెళ్దాం పదరా అన్నది. అన్నది. మరి ఆకలి అంటే ఏం చేస్తాం? అవును కదా. వెంటనే హోటల్ తీసుకెళ్ళాను. ఏదైనా పెట్టాలి. మేనత్తని కేటకాలు కడుక్కో అన్నాను. ఏయ్, అడుగు అన్నది. అడుగు అన్నాను. మా మేనత్త అన్నది ఏమన్నది? నాకేమి వద్దు, ఏమొద్దు, ఒక 6 పుంజలు ఇడ్లీ అన్నాను. ఏయ్, అడుగు అన్నది. అడుగు అన్నాను. మా మేనత్త అన్నది ఏమన్నది? నాకేమి వద్దు, ఏమొద్దు, ఒక 6 పుంజలు ఇడ్లీ. 6 పుంజాలా? చాలవరా? వచ్చే ఒక 6 పుంజలు ఇడ్లీ, 7 పుంజలు బోండా, 9 పుంజలు పూరి. పూరి అవునవరే. ఒక 60 కొడుప గాదే మన చంద్రుడు ఏం చేస్తాడు? తింటారా? చపాతీలు 6 ఇడ్లీ తినలేదు సామాన్యుడు. ఒరే ఆడు తిండి చాలా తగ్గిపోయిందిరా. ఏడు తెలియదు ఎందుకంటే ఆడాలే ఆడాలా వద్దండి అప్పానికి అన్నాడు. అప్పని మరి ఏంటి భోజనం వద్దు, మరి ఏమొద్దు మేము ఎక్కుపోతాం అన్నాడు. స్టేజీ. అవును. అయితే అమ్మాయి 60 తోటలు పెట్టలే అన్నది. మా మేనత్కు అప్పచెప్పాను. మా ఆవిడ 4 ఇడ్లీ 4 పూరి తిన్నది, నేను 2 ఇడ్లీ పూరి తిన్నాను. వీళ్ళు వస్తాడు లేట్ అయిపోతుంది. ఆ గోదావరిలోకి వెళ్ళి బుడుకు అనేసి అవన్నీ తడిసిపోతా వాళ్ళకైతే. ఏమని అమ్మాయి అయితే నాకు మూట దొరికింది. ఏం మోటర్ అవన్నీ నీకెందుకు? చెప్పవా? ఈ మూట తీసుకొచ్చి సూట్ కేసు పెట్టి తాళం వేస్తావు. మా ఆవిడ మా మేనత్త ములిగేస్తాను. ఎంతకైనా మునుగుతారు, జలుబు చేసిదా? మూటలు దొరుకుతాయి దశోటి ఉండాలి కదా, వాళ్ళకి ఏ మూట దొరకదు. మా ఆవిడ నా దగ్గరకు వచ్చాను. ఏమండి ఏమండి ట్రైన్ కి వచ్చాము, అంత దొంగతోడే కనిపించింది. బస్కి వెళ్ళిపోదు మాట అన్నది. బస్కి వెళ్ళిపోదు అన్నది. మరి ఆడవాళ్ళు మాట కొట్టాను మనకు బత్తలు ఉండవు. బత్తలు అంటే ఏంటి? భోజనం ఉండదు. భోజనాలు మా ఆవిడ మాట కొట్టలేక ఆర్టిస్ట్ కాంప్లెక్స్ కి వెళ్ళి 3 టిక్కెట్లు తీసుకొని బస్సు ఎక్కిపోయినాం. దారిలోకి వచ్చాము. వచ్చింది మా మేనత్తకి ఏదో అయిపోతుంది. ఏటైపోతుందిరా? జబ్బురా? జబ్బు కాదు, ఏదో ఒకటి అయిపోతుంది. అయ్యో ఏమైపోతుంది? నీకు ఒకట్లు వచ్చా? వచ్చా 5 నుంచి మీదకు చదువు. 5 నుంచా మీదకి? 5 4 3 అవును 2 1. ఈ 1 కాగడిస్తే కీ కలుపు. అది మా ఆవిడ మా మేనత్కి వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తుందా? మా మేనత్త నా దగ్గరకు వచ్చి అంటాను. ఏమన్నది? అల్లుడా అల్లుడా కడుపులో ఏమీ బాగోలేదు. ఆ డ్రైవర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 నిమిషాలు బస్సు ఆపమాట వెళ్ళి వచ్చేస్తాను అన్నది. వెంటనే మంచి బిల్డప్ మంచి బిల్డప్. ఏమండి డ్రైవర్ గారు మా మేనత్త కడుపులో బాగోలేదు అవుతుందండి. ఒక 2 నిమిషాలు తిన్నది. ఒక పాలు ఎంత తింటే 2 నిమిషాలు బస్సు ఆపండి అటు వెళ్ళి వచ్చేద్దాను. అది ఆయనకి ఎంత కోపం అనుకోను. ఆయన ఏమాడు తెలుసా? బస్సు తెలుసా? ఇది గోని స్టాప్. నాన్ స్టాప్. ఇది నాన్ స్టాప్. ఇది ఎక్కడ ఆపను. నా ఉద్యోగం పోస్టింగ్ అన్నాను. అది వెంటనే వచ్చా మేనత్త ఇది నాన్ స్టాప్ అట. ఇది ఎక్కడ ఆపుతుంది ఉద్యోగం ఊడిపోద్దట. మెల్లి కడుచుకో అన్న ఓడుచుకోమన్నాడు. మేనత్త అంటుంది బాధపడిపోతుంది. అయితే మా ముందు సీట్లో సాధు గారు కూర్చోరు. ఉన్నారు. ఆయన చాలా మంచాడు. మా బాధలన్నీ చూస్తున్నారు. ఆయన అన్నాడు చూడు నాయన దేవుడు నాకేమి ఇవ్వలేదు. అదేంటది? క్యారేజ్. సాలు ఇచ్చారు. ఈ క్యారేజ్ పని చేయమను. ఏం పని? చిచి ఏం పని రా?
ఈ కేరళలో పని చేయమను నీ సార్ షార్ట్ పెడతాను సౌండ్ రాక నేను పాట పాడుతున్నా అన్నాడు సాధు గారు ఎలా పాడు రామ రామ నామ రంగమైనది రామ నామ రామ నామ రామ నామ రంగమైనది రామ నామ రామ నామము రంజమైనది రామ నామము కాలు లేని చొట్టవాడికి దుడ్డ గర్రే రామ నామ కాలు లేని చొట్టవాడికి దుడ్డు కర్రే నామ నామ కళ్ళు లేని గుడ్డివాడికి కళ్ళ జోడే రామ నామ కళ్ళు లేని గుడ్డివాడికి కళ్ళ జోడే రామ నామ కొత్తగా పెళ్ళైన వారికి పట్టె మంచమ రామన్ అదేంటి పాటలో పూర్తి అయిపోయింది మా మేనత్ ఖాళీ చేసింది ఏంటి ఇలా పూర్తి పని అయిపోయింది పూర్తి పని ఏమన్నది మేనల్డా వెనక డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ తీసి వంపిరా అన్నది మరి ఏం చేస్తావరా నేను ఇలా పట్టుకోను వెనక డోర్ దగ్గరికి వెళ్తున్నా మంచి ఫాస్ట్ గా వెళ్తుంది నేను వెనక డోర్ దగ్గరికి వెళ్ళి ఇంకెలా డోర్ తీసి వంపి అనుకుంటున్నా ఈ లోపు కుర్రవాడు కొత్త పెళ్ళేదట భార్య భర్త బండితో బస్ కట్ట పర్రని వచ్చాను పల్సర్ బండి ఆడు అదే అంటే సడన్ బ్రేక్ కొడితే తగులుతాను స్పీడ్ బ్రేకర్లు దండం ఎందుకంటే తినేస్తున్నావు ఆడు పర్రని బండి ఆపుతాడు డ్రైవర్ అమ్మ కుర్రాడు చచ్చిపోతాడు ఎప్పుడో బ్రేక్ కొట్టాడు నా చేతులు క్యారెక్టర్ పడిపోయిందా నేను వెనక సీట్లో వెనక డోర్ అమ్మాయి బస్సు డౌన్ లో ఉంది నీ ఇక్కడ పడిపోయి క్యారెక్టర్ డ్రైవర్ కింద వరకు వెళ్ళిపోవారు అంటే దొర్లుకొని వెళ్ళిపోయింది ఆ బస్సులో కూడా అంటారు ఎవరు చేసి వాళ్ళు ఎవరు కొడతారు మరి కాపీ అయిపోయాడు అయితే నాకు చిన్న ఐడియా వచ్చింది చూడండి మీరు అనేటట్టు వరద కాదు బురద కాదండి మేము రాజమండ్రి గోదావరి పుస్తకాలకు వెళ్ళాం మాకు పుణ్యం కలిగిన కారణం తర్వాత విషయం అవును మా ఇంటి దగ్గర 4 ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళకైనా పుణ్యం కలుగుద్దని ఈ మహాపవిత్రమైన గంగ తీసుకొస్తాను తెచ్చామండి దేవుడు బ్రేక్ కొట్టి నా చేతిలో గంగులు ఆ బస్సులో ఉండాలి అందరూ గోదావరి గంగ మనం వెళ్ళకపోయినా పర్వాలేదు మనసు చొక్క తీసుకొని 4 మీద చొక్క తాడ మీద చొక్క తీసుకొని అంటారు కానీ బస్ డ్రైవర్ అయితే టవల్ తీసి పురిపి వాటర్ బాటిల్ పిండేస్తాడు దేనికి అలా ఆవిడ పెట్టుకుంటాడు పాపిష్టి మాటలు అమ్మాయి ఇలా ఇంటికి వస్తాం మా ఆవిడ అన్నది ఏమండి ప్రయాణం చేసి బాగా అలిసిపోయాం పొలంలోకి వెళ్ళి రాని నువ్వు వంట ఏర్పాటు చేస్తున్నాను నేను పొలంలోకి వెళ్ళాను పొలంలోకి వెళ్ళి వచ్చాను మా ఆవిడ వంట చేసింది అన్నం వేడుకుంది ఫ్యాన్ వేసింది అన్నం చాలా వేడుకుంది ఫ్యాన్ వేసింది ఇంట్లోకి వెళ్ళాను కాలుష్యాలు కడుక్కొని బోని పెట్టి అన్నాను మా ఆవిడ అంటుంది నీకు బోని పెడతా కానీ నీకు ఇలా మూట దొరికింది కదా ఏ మూట గోదావరి మూట దొరికింది కదా ఆ మూట ఇప్పితే నీ బోని పెడతాను అన్నది అవును కదా మరి అందులో ఏటుందో అది మరి బయట కదా అది నేను మా ఆవిడ ఉన్నాం అనుకున్నారు తలుపులను వేస్తాం కిటికీలు కూడా వేస్తాం చూస్తారు అమ్మాయి అవును మరి ఈ సూట్ కేసులో మూట తీసుకొచ్చి ఒకటో మూడు ఇప్పినాను కనిపించిందా నీకెందుకు గాబరే ఏదోలాగుందిరా నాకే పిల్లలు కంటాడు పెట్ల మోసలు గంది కట్ట 2 3 ఇప్పాను కనిపించలేదా 3 3 ఇప్పాను కనిపించింది ఇంత దొరికింది ఏకల మూట అయ్యో నాడిపోయింది కదా బరువుగా ఉంది డబ్బు బంగారం అనుకోవచ్చు ఇంటికి జాగ్రత్త ఇప్పుడావా అమ్మా అన్నం మొత్తం ఏకలే రసం మొత్తం ఏకలే కూర మొత్తం మొత్తం ఏకలే అమ్మా మన ఇల్లు ఇప్పినామా కమ్మతోని అంత దులిపడగానే ఇంకా ఏకలు ఉన్నావు అక్కడ ఆ కిటికీలు పక్కటికి వెళ్ళిపోయాట బయట కిటికీలు వేశాను కదా మొత్తం ఎక్కడ చుట్టేసుకోండి అటువంటి బాధలు పడ్డాను మోడ దొరికిందిరా ఈ మోడుకొద్దండి మీకు దండము ఆయన నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా చెప్పాలా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత జిల్లాలమ్మ
చూడు అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాని బ్రతుకుల్లో సగమాను తనదిగా జీవితం అంకితం చేయగా నన్ను దోచుకొందుబట్టే నన్ను దోచుకొందుబట్టే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందుబట్టే తరింతును నీ సన్నని శరణముల నీడలో తరింతును నీ సన్నని శరణముల నీడలో పూల దండగోల కర్పూర కలికబోల కర్పూర కలికబోల ఎంతటి నిరజానవు నా అంతరంగమందు ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు నన్ను దోచుకొందుబట్టే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందుబట్టే నామదియే మందిరమే నీవే ఒక దేవతవై నామదియే మందిరమే నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏ నాటిద మన బంధం జరుగరాని అనుబంధం ఏ నాటిద మన బంధం జరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకొందుబట్టే నన్ను దోచుకొందుబట్టే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందుబట్టే ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని కింద